మరికొద్ది గంటల్లో భోపాల్ నగరం అదిరిపోబోతుంది. సోషల్ మీడియా తగలబడిపోబోతుంది. హుకుం పెద్దీక హుకుం 1,00,000 మంది ఆడియన్స్ ముందు ఈ పెద్ది సినిమాకి సంబంధించిన స్పెషల్ సాంగ్ ని ఈ రోజు నైట్ అయితే అక్కడైతే లాంచ్ చేయబోతున్నారు. ఈ స్పెషల్ సాంగ్ తో పాటు ఇంకేమైనా సర్ప్రైజ్ ఉందా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అయితే ఆల్రెడీ భోపాల్ కి ఏఆర్ రెహమాన్ గారు, మన రామ్ చరణ్ గారు, ఇంకా మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిందల్లా ఈవెంట్ మొదలవటం, దాంట్లో సాంగ్ రిలీజ్ అవటం, ఆ సాంగ్ బయటకు వచ్చాక దత్తరిల్లిపోవటం, ఇదే జరిగిద్ది అనమాట. దీంట్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదో. అయితే సాంగ్ ని ఎన్నింటికి లాంచ్ చేస్తారనే క్లారిటీ అయితే రాలేదు. ఎన్నింటికి లాంచ్ చేసినా సరే సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ప్రోమోనే ఆల్రెడీ ఎక్కేసింది, రీల్స్ కూడా చేయటం కూడా మొదలు పెట్టేశారు మనోళ్ళు. అయితే ఈ శుభవార్తను పక్కన పెడితే ఇంకొక వార్త గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే థియేటర్స్ ఇష్యూ అయితే ఒకటైతే జరుగుతుంది కదా. మాకు పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్లో డిస్ట్రిబ్యూటర్లు అయితే అడుగుతున్నారు. ప్రొడ్యూసర్ లో ఈ పెద్ద సినిమాని అయితే మినహాయించి కొన్ని రోజులు అయిన తర్వాత ఒక కమిటీ అయితే వేసుకుని దాని గురించి ఒక సొల్యూషన్ అయితే తెద్దాం అనుకున్నారు. వాటన్నిటికీ కూడా లేటెస్ట్ గా జరిగిన మీటింగ్స్ లో వీళ్ళందరూ ఒప్పుకున్నారు. కానీ ఈ రోజుకి ఏం జరిగిందో తెలియదు. కానీ మరొకసారి ఎగ్జిబిటర్లో డిస్ట్రిబ్యూటర్లో మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తేనే పెద్ద సినిమాని రిలీజ్ చేస్తాం. అలాగే తెలంగాణలో పెద్ద సినిమాకి ఎటువంటి హైక్స్ ఉండవని వాళ్ళైతే తేల్చైతే చెప్పేశారు. మరి అసలు వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ బాగాలేదా, ప్రొడ్యూసర్ల మీద వాళ్ళకి నమ్మకం లేదా, అసలు ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయిద్దా లేదా అనేది మనం అయితే వచ్చేసి అయితే చూడాలి. కానీ ఈ ఇష్యూ మీద ఎగ్జిబిటర్లదే డిస్ట్రిబ్యూటర్లదే తప్పని నేనైతే అన్నాను. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా టైంలోనే ఇష్యూ అయితే పాపప్ అయితే అయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఘాటుగా స్పందించడం వల్ల అది చల్లబడింది. కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా కావాలని ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దీన్ని టార్గెట్ చేసి వాళ్ళైతే బయటకు వచ్చారు. క్లియర్ కట్ గా మనకైతే అర్థమవుతుంది. మళ్ళీ పెద్ద సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని ఎవరు పట్టించుకోరు. ఖచ్చితంగా ఈ పెద్ద సినిమా టైంలోనే ఏదో ఒకటి తేలాలి అన్న ఇదిలో అయితే వాళ్ళైతే ఉన్నారు. మనకి ఆ ఎజెండా అయితే క్లియర్ కట్ గా అయితే తెలిసింది. ఎందుకంటే లేటెస్ట్ గా అన్ని మాట్లాడుకుని అన్నిటికి ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మేము రిలీజ్ అవనేమో అంటున్నారంటే ఖచ్చితంగా సినిమాని అయితే టార్గెట్ చేశారు. కానీ ఈ పర్సంటేజ్ సిస్టమ్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, కానీ సార్ట్ అవుట్ అయితే చేసుకోలేదు. ప్రొడ్యూసర్లది కూడా ఇక్కడైతే క్లియర్ మిస్టేక్ అయితే కనపడుతుంది. కనీసం సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల ముందైనా సరే ఈ ఎగ్జిబిటర్లో డిస్ట్రిబ్యూటర్లు ఇలా గొడవ చేస్తుంటే అప్పుడే సార్ట్ అవుట్ అయ్యేదేమో. ఇప్పుడు కేవలం ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా పెద్ద రిలీజ్ అవుతున్న టైంలో చేయటం వల్ల ఈ ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. కానీ నాకెక్కడ బాధగా అనిపించిందంటే ఆచార్య సినిమా టైంలో కావచ్చు, గేమ్ చేంజర్ టైంలో కావచ్చు, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని సినిమాలు కావచ్చు, సినిమాలు పోయినప్పుడు వీళ్ళ సొంత డబ్బులే డిస్ట్రిబ్యూటర్లకు అయితే ఇచ్చారు. కానీ ఈ రోజున అదే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లో పెద్ద సినిమా రిలీజ్ అవ్వకుండా అయితే ఆపుతాం అంటున్నారు. మరి నాకైతే అర్థం కావట్లేదు. మరి వీళ్ళు అంటే చాలా మంది ఇవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లాస్లు అయిపోయిన తర్వాత కూడా. కానీ వీళ్ళు ఎంతో కొంత ఇచ్చారు. అలాంటి వాళ్ళ సినిమాలనే ఈ రోజు టార్గెట్ చేశారంటే మరి అది ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మరి అదనమాట మ్యాటర్. ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండానే ఈ పెద్ద సినిమా రిలీజ్ అయిద్దని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ అడ్డంకులు పెడితే నాశనం అయ్యేది ఆ థియేటర్‌లో. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా లేదు. సంక్రాంతి తర్వాత ఇప్పటివరకు సినిమా లేదు. అయినా సరే అలా రెవెన్యూలు తెచ్చే సినిమాని అడ్డుకుంటున్నారంటే ఇంక అది వాళ్ళ చాయిస్. అదనమాట మ్యాటర్. మరి ఈ ఇష్యూ ఖచ్చితంగా సార్ట్ అవుట్ అయిద్దనే నేనైతే అనుకుంటున్నాను. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.